హాయ్ ప్రమోద్. హాయ్ హాయ్. ఏం చేస్తున్నావు? ఇది మినపప్పు రైస్ ఓ, పచ్చెనపప్పు నానబెడుతున్నాను. ఎందుకు? సో రేపు దీపావళి కదా, సో పూర్ణాలు అదే బూరెలు అంటారు కొంతమంది, అవి చేసుకుందామని. మనం ఇంట్లో ఉంటే మనోళ్ళు చేసేవాళ్ళు, మనం బ్యాచిలర్గా ఉంటున్నాం కాబట్టి మనమే చేసుకోవాలి. ఓకే, రేపు దీపావళి కదా, ఏంటి మరి సంగతులు? సో మరీ ఇంటి దగ్గర ఉన్నంత గ్రాండ్గా కాకపోయినా, సో మనకి నచ్చినట్టు మనకి అందుబాటులో ఏమున్నాయో, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి నేను యాక్చువల్గా, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ కూడా ఉన్నంతలో మంచిగా చేసుకుందామని అలా ఒక 2 అవర్స్ బయటకు వెళ్ళి కొన్ని థింగ్స్ పట్టుకొచ్చాను. ఏం సో థింగ్స్? సో ఓ మై దీపావళి గాడ్. అంటేనే క్రాకర్స్. ఓకే. సో రకరకాల క్రాకర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆల్ టైప్స్ అనమాట, అన్ని అన్ని. రకాలవి టూ పట్టుకొచ్చాను. ఎందుకంటే Okay. ఎక్కువ కాల్చలేము మనం ఇక్కడ ఉన్న టైం బట్టి. ఓకే. రేపు వర్క్షాప్ నుంచి వచ్చిన తర్వాత ఉన్న టైంలో కాలుద్దాం. దాని వీడియో కూడా పెడతాము. అండ్ ఇవి పూజకి, ఇది లక్ష్మీదేవి అని వినాయకుడిది. ఇది యాక్చువల్లీ మా చిన్నప్పుడుది అనమాట. నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి దాచింది. ప్రతి దీపావళికి బయటికి తీస్తాం. అండ్ పీట, ఇవి కలర్ వేసిన దీపావళి ప్రమిదులు. ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చాము. ఓకే. సో లాస్ట్ ఇయర్ యూజ్ చేయలేదు, ఈ ఇయర్ వాడదాం. అండ్ ఇవి మట్టివి అనమాట. Okay. సో ఓ వావ్. మట్టిని వాటర్లో నానబెడతాం, తెలిసిన విషయమే. ఎందుకంటే వాటర్లో నానబెట్టకపోతే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి అని చెప్పి ఇది 2 days నుంచి వాటర్లో నానయ్యి. అండ్ ఓ, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ హ్యాక్, రైట్? వీటితో పాటు ఇవి Hey, వాటర్ ఏంటి? దియాస్ కూడా తీసుకొచ్చాను అనమాట. Okay. వాటర్ దియాస్ తెలిసే ఉంటాయి, బట్ తెలీదు. చాలా మంది తెలియని వాళ్ళు అంటే జస్ట్ మనం ఆయిల్ వేయకుండా వాటర్ వేస్తే ఓ వావ్. ఇట్లా ఏ దిస్ ఇస్ ఇది సో మనకి గుడ్. ఓకే. ఓవర్ నైట్ అంటే వన్ డే ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా. ఓకే. సో దీంట్లో 2 types ఉన్నాయి, మనం 2 types తీసుకొచ్చాము. ఓకే. న్యాచురల్ అండ్ ఇదా, అంటే గాలి రావడం వల్ల సో కొంచెం ఆగిపోతుంది గాలి దానికోసమా? వచ్చినా ఆయిల్ ఉండదు, వాటరే. ఏమైనా కాలిపోతాయి, బట్టలు కాలిపోతాయి, చుట్టుపక్కల కాలిపోతాయి అని ఏమి ఉండదు. సో అండ్ ఓ, ఇవేంటి గ్లాస్? ఇవి అక్కడ మన బాల్కనీలో హ్యాంగ్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. సో దీంట్లో యాక్చువల్లీ ఈ క్యాండిల్ వేస్తాము. ఓకే. ఈ క్యాండిల్ వేసి హ్యాంగ్ చేసినప్పుడు Oh. క్యాండిల్ కూడా ఒక్కొక్క క్యాండిల్ మనకి 4-5 hours వస్తుంది. సో బాగుంటుంది సెటప్ ఓ, చేద్దాం. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా? ఓకే, నైస్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ తెచ్చాము. ఓకే. And It ఇవి seems like you తోరణ- have unique taste, right? Yeah, I can see it. Oh, these are the candles na? Yeah. పెట్టాలా? ఓ, ఇవి తోరణాలా? అండ్ తోరణాలు డోర్కి వేద్దామని ఎవ్రీ టైం మనం గజమాల పూలు అలా వేసేవాళ్ళం. బట్ విజయవాడలో మాకు రీజనబుల్గా వచ్చాయి పూలు కానీ గజమాలు కానీ. ఇది హైదరాబాద్లో ఉంటున్నాం కదా, సో కాస్ట్లీ కుటుంబం అయిపోవడం వల్ల ఓకే. సో ఇవి ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి, సో కొన్ని నార్మల్ పచ్చి పూలు తీసుకొచ్చాము. Natural. వీటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి. తోరణాల కోసం మామిడాకులు, ఓ, మామిడాకు. అండ్ బాల్కనీలో పెట్టడానికి లైటింగ్స్. ఓ, లైటింగ్. ఓ మై గాడ్, ఇంత లైటింగా? ఇదంతా మీరే చేయగలరా? యా. సో నేను పక్కన మా రూమ్మేట్ ఉన్నాడు. సో ఇద్దరం కుస్తీ పడి మేము ఒక కాన్సెప్ట్ అనుకున్నాము. ఓకే. ఆ కాన్సెప్ట్ రావాలి. అండ్ ఇది యాక్చువల్ మన ఇంటి దగ్గర ఉంటే ఎవరో ఒకరు రేపు చేస్తారు. వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? యా, పెడదాం, మొత్తం కంప్లీట్గా పెడదాం. ఓకే. మనం ముగ్గులు అవి వేయలేం కాబట్టి ఇది డోర్ బయట ఇది స్టిక్ చేద్దామని తీసుకొచ్చాము. ఓకే. సో యా, ఇది కొంచెం ట్రెడిషనల్ ఫెస్టివ్ వైబ్లో. అండ్ ఈ లైట్స్ ఆ లాంతర్స్ అన్నీ కూడా మన బాల్కనీలో ప్లేస్ చేద్దాం. చాలామందికి బాల్కనీ తెలిసే ఉంటుంది కదా, సో ఒకసారి బాల్కనీ కూడా చూపిద్దాం ఇట్లా. అండ్ ఇది నా రూమ్, కొంచెం బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. సో Wow. ఇది మా బాల్కనీ అనమాట. సో మీలో చాలా మందికి తెలుసు మా బాల్కనీ చాలా నీట్గా ఉంచుకుంటామని చెప్పి. అండ్ బట్టలు, డ్రాయర్లు, బ్రాస్లెట్స్ హౌస్ కాబట్టి ఇగ్నోర్ చేయండి. సో ఇది బాల్కనీ చూసారు కాబట్టి, సో దీన్ని లైట్స్ పెట్టి బయట నుంచి తెచ్చిన లాంతర్స్తో, పూలతో, వాటర్ దియాస్తో, ఎలక్ట్రికల్ దియాస్తో మొత్తం నీట్గా డెకరేట్ చేస్తాము. అండ్ ఇది ఫస్ట్ పార్ట్, అది సెకండ్ పార్ట్ కింద అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రమోద్ సెబాస్టియన్ ఛానల్. ఈ ఛానల్లో మిగతా వీడియోస్ కూడా వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. గార్డెనింగ్ టిప్స్ కానీ, స్టైలింగ్ కానీ, రకరకాల మల్టీ మిక్స్ ఉంటాయి అన్నమాట అన్నీ. సో మీకు నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.